అనంతపురం జిల్లా ఎన్నో ఆధ్యాత్మిక చారిత్రక అద్భుత కట్టడాల నిలయం. ఎన్నో పురాతన ఆలయాల్లో అనంతపురం జిల్లాలో ఉన్నాయి. కోటి శివలింగాల జపఫలంతో నిక్షిప్తమై ఉన్న శివకోటి పీఠం భక్తుల కొంగు బంగారంగా మారింది. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న శివ కామేశ్వరి అమ్మవారు భక్తుల కోరికలను తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచారు. ఈ క్షేత్రం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. అనంతపురం జిల్లా అనేది భక్తి భావానికి అనేక ప్రాచీన ఆలయాలకు ప్రసిద్ధి. ప్రస్తుతం మనం ఉన్న దేవాలయం శివకోటి దేవాలయం. అనంతపురం నగరంకి అత్యంత సమీపంలో ఉన్న ఈ దేవాలయంలో ఉన్న శివకోటి అమ్మవారు ప్రత్యేకత ఏంటి? ఇక్కడ ఉన్న శివలింగం భక్తులను కోరికలు ఎలా తీరుస్తోంది? వీటి గురించి మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఆలయ పూజారులు భక్తులు మాటలు తెలుసుకునే ప్రయత్నం. ఈ శివకోటి ఆలయ గొప్పతనం గురించి, ఇక్కడ అమ్మవారి విశిష్టత గురించి మనతో మాట్లాడేందుకు ఆలయ ప్రధాన అర్చకులు హరికృష్ణ శర్మ గారు ఉన్నారు. స్వామి, ఏం చెప్తారు? ఆలయము శివకోటి అనేది పేరు ఎలా వచ్చింది? ఇక్కడ అమ్మవారి గొప్పతనం ఏంటి? ఇక్కడ ఈ ఆలయ వ్యవస్థాపకులు శ్రీ 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 అప్పాస్వామి వారు. అప్పాస్వామి వారు శివకోటి అంటే పంచాక్షరి మంత్ర జపాన్ని 1,000,000 సార్లు జపం చేశారన్నమాట. అంటే 11 లక్షల మార్లు జపం చేసి మళ్ళీ ఒక శివక్షేత్రంలో అంటే కాళహస్తి, కంచి, తిరువన్నామలై, జంబుకేశ్వరము, చిదంబరము ఇట్లాంటి 11 క్షేత్రాలలో 10 రోజులు ఉండి అక్కడ మహారుద్రయాగము, శతచండీ యాగము మరియు సహస్రలింగార్చన చేసి రావడము, మళ్ళీ 11 లక్షల సార్లు జపం చేయడము, ఈ విధంగా 1,000,000 మార్లు పంచాక్షరి జపం చేయడం జరిగింది. ఆపరేషన్ల వరకు వెళ్ళవలసినటువంటి అనారోగ్యాలు ఆపరేషన్ లేకుండా వాళ్ళకు సరిపోవడం కానీ చాలామందికి జరిగింది. వాళ్ళు వచ్చి మాకు చెప్పడం కూడా జరిగిందనమాట. ఈ విధంగా మేము స్వామిని ఇక్కడ వచ్చి పూజ చేయించుకున్నాము, మాకు ఇక్కడ చాలా మంచి జరిగింది, ఆపరేషన్ చేయవలసింది, డాక్టర్ ఇప్పుడు ఆపరేషన్ చేయవలసిన అవసరం లేదన్నారని చెప్పేసి. ఈ విధంగా ఇక్కడ మీరు స్వామివారికి కుడివైపు చూసినట్లయితే గోకర్ణ గణపతి. గోకర్ణంలో భూకైలాస్ సినిమాలో మనందరూ కూడా చూసే ఉంటాం. ఈ ఆత్మలింగాన్ని భూమిపైన పెట్టినటువంటి స్థలం అది. అక్కడ గణపతి, గోకర్ణంలో ఉన్న గణపతి ఎలా ఉంటారో అలా ఇక్కడ గోకర్ణ గణపతి ఉంటారు. స్వామివారికి ఎడమవైపు చూసినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా పళనిలో, తమిళనాడులో ఉండేటువంటి పళని క్షేత్రంలో ఉండే సుబ్రహ్మణ్య స్వామి లాగా ఉంటారు. ఇక్కడ మీరు ఏ దేవతా విగ్రహం చూసినా కూడా ఉపాసనా పరంగానే ఉంటుందన్నమాట. ఇక్కడ నాగదేవతలు, నైరుతిలో నాగదేవతలు పత్ని సమేతంగా ఉంటారు, పెన వేసుకొని ఉంటారు. తర్వాత వాయవ్యంలో యంత్ర ఆంజనేయ స్వామి యంత్ర రూపంలో, యంత్రంలో ఉంటారన్నమాట. తర్వాత ఇక్కడ మనకు చండీశ్వరుడు ఉన్నారు, తర్వాత గణపతి, తర్వాత మనకు నవగ్రహాల్లో ఉండేటువంటి శనైశ్వరుడు కాకుండా ప్రత్యేకంగా శనైశ్వరుడు ఉన్నారు. శనైశ్వరుడు ఇక్కడ ప్రసన్నంగా ఉంటారు, ప్రసన్న వదనంతో ఉంటారు. ఇక్కడ తైలాభిషేకాలు చేయించుకున్న శనివారం పూట కానీ, శని త్రయోదశి రోజు కానీ, విశేషమైన మనకు ఏల్నాటి శని కానీ, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఇక్కడ తైలాభిషేకాలు విశేషంగా చేయించుకుంటూ ఉంటారు. స్వామివారికి తైలాభిషేకం అమృత పాశుపత మంత్రాలతో విశేషంగా జరుగుతుంది. ఈ అభిషేకం చూడడం కూడా చాలా విశేషమైనటువంటిది. ఇటువంటి పూజలన్నీ కూడా మన ఆలయంలో విశేషంగా జరుగుతున్నాయి. మరియు దసరా నవరాత్రులు, శివరాత్రి, కార్తీక మాసములు, ఈ విధంగా ప్రతి విశేషమైనటువంటి ఆరాధనలన్నీ కూడా మన ఆలయంలో జరుగుతూ ఉంది. అనంతపురంకి ఇంత దగ్గరలో ఇంత మంచి ఆలయం ఉంది, భక్తులు తెలియజేస్తున్నారు. వారికి ఏంటంటే ఎప్పుడు దర్శించుకోవచ్చు స్వామివారిని? స్వామివారిని ప్రతిరోజు, మన దేవుణ్ణి ప్రతిరోజు కూడా దర్శించుకోవచ్చును. కానీ విశేషమైనటువంటి పూజా రోజులు అంటే దసరా నవరాత్రుల్లో కానీ, మహాశివరాత్రి కానీ, కార్తీక మాసంలో చాలా విశేషంగా వస్తూ ఉంటారు. మేము చూస్తూ ఉన్నాం, బయట రోడ్ అంతా కూడా లైన్ చాలా పెద్దగా ఉంటుంది. సో ప్రజలందరికీ కూడా చాలామందికి విషయం తెలుసు. శివకోటి ఆలయం ఉంటే ఇదొక ల్యాండ్మార్క్గా ఉందండి. శివకోటి ఆలయం బెంగళూరు రోడ్లో శివకోటి ఆలయం అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇక్కడ విశేషమైనటువంటి పూజలు సోమవారం కానీ, శనివారము స్వామివారికి తైలాభిషేకాలు, సాయంత్రం మరియు అమృత పాశుపత రుద్రాభిషేకాలు, తైలాభిషేకాలు విశేషంగా జరుగుతూ ఉంటుంది. ఆ సమయాల్లో వచ్చి స్వామివారిని దర్శించుకొని ఏదైనా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రదక్షిణలు 41 రోజులు ప్రదక్షిణ 54 మార్లు కానీ, 108 మార్లు కానీ మన అనుకూలాన్ని బట్టి స్వామివారికి ప్రదక్షిణ చేసి స్వామివారికి మన సమస్యలు తెలుపుకున్నట్లయితే
స్వామివారు వింటారు. స్వామివారు మన భక్తి కొలది మన సమస్యలన్నీ కూడా తీరుస్తారని చెప్పేసి నిక్కచ్చిగా చెప్పవచ్చు. అంటే స్వామివారికి అనేక మంది భక్తులు దర్శించుకున్నప్పుడు మాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే స్వామివారికి దర్శించుకున్న తర్వాత మా ఇంట్లో కష్టసుఖాలన్నీ కూడా తొలగిపోయి మేము ప్రశాంతంగా ఉంటున్నాము, భార్య భర్త అని చెప్పిన పరిస్థితి ఉంది. అంటే స్వామివారు గొప్పతనం అంటే వీళ్ళకి భక్తులకి వారు ఆలోచన తీసుకుని. అవునండి, అంటే వాళ్ళు సమస్య మనం గుడికి వస్తాము అంటేనే ఇందులో 80% సమస్యలతోనే వస్తారు. సమస్యలు లేకపోతే గుడికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 20% సమస్యలు లేకున్నా కూడా అమ్మవారిని ప్రార్థన చేసుకోవాలి, స్వామివారి దర్శనం చేసుకోవాలని వచ్చేవాళ్ళు. 80% మంది సమస్యలు ఉంటేనే గుడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఆ సమస్యలతో వాళ్ళు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్లకు సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. లేదు, మనకు ఆ సమస్యలు భరించే శక్తి ఇస్తాడు దేవుడు. మనకు వర్షంలో గొడుగు పెట్టుకుంటే మనకు జల్లు డైరెక్ట్గా నీళ్లు పడవు, మీద జల్లు మాత్రమే పడుతుంది, ఆ నీళ్ళ జల్లు. ఆ విధంగా మనకు ఎంతో పెద్ద సమస్యను భగవంతుని దగ్గరికి వచ్చి మనం ప్రార్థించినట్లయితే ఆ సమస్య చిన్నదవుతుంది, దాన్ని భరించే శక్తి వస్తుంది. మనం చేసుకున్నటువంటి కర్మ ఫలితాన్ని బట్టి ఆ సమస్య తొలగి కూడా పోతుంది. శివకోటి ఆలయ గొప్ప విశిష్టత. మరి ఇంకెందుకు ఆలస్యం? అనంతపురంకు అత్యంత సమీపంలో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించి అమ్మవారి గొప్ప పాత్రలు కాగలరు. కెమెరా పర్సన్ చంద్రభాషతో యోగానంద్ వైకే న్యూస్, అనంతపురం నుంచి.